హలో, వెల్కమ్ టు మన ఊరి వంటలు. నమస్కారం. ఈరోజు మనం డబల్ కా మీఠా చేయబోతున్నాం. దీనికి కావాల్సిన సామాన్లు: 1 కప్పు పంచదార, 1 కప్పు కిస్మిస్, 1 కప్పు జీడిపప్పు ముక్కలు మరియు బ్రౌన్ బ్రెడ్. మామూలు బ్రెడ్ మైదా బ్రెడ్తో చేస్తే ఏమవుతుందంటే హై క్యాలరీస్ ఉంటాయి, ప్లస్ హెల్త్కి కూడా అంత మంచిది కాదు. సో ఒక హెల్తీ ఆల్టర్నేటివ్ ఏంటంటే బ్రౌన్ బ్రెడ్. ఈ బ్రౌన్ బ్రెడ్ ప్యూర్ వీట్తో తయారవుతుంది, ప్లస్ మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఫుడ్, కాబట్టి ఇది ఎంతో హెల్తీ ఫుడ్ అవుతుంది. ముందుగా బ్రౌన్ బ్రెడ్ లేయర్స్ని చివరున్న బ్రౌన్ పీస్ని తీసేస్తాం. దానివల్ల ఏంటంటే సాఫ్ట్ బ్రెడ్ మాత్రమే ఉండటంతో మంచి టేస్ట్ వస్తుంది. ఇలాగే అన్ని బ్రెడ్స్ చివర్లో తీసేస్తాం. మన బ్రెడ్ ముక్కల్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటాం. ఏదైతే వేస్ట్ దీంట్లో తీసేసామో వీటిని బ్రెడ్ క్రమ్స్గా చేసుకోవచ్చు. దీన్ని కొంచెం డ్రై చేసి మిక్సీలో పెడితే బ్రెడ్ క్రమ్స్గా పనిచేస్తుంది. దీంతో KFC చికెన్ లాంటి వెరైటీస్ చేసుకోవచ్చు. ఈ డబల్ కా మీఠాలో మనం అంతా లో క్యాలరీ లో ఫ్యాట్ ఐటమ్స్ వాడుతున్నాం. మామూలుగా అయితే హై ఫ్యాట్ మిల్క్, గీ ఎక్కువగా వాడతారు. అయితే మనం ఇందులో వచ్చేసి ఓన్లీ కౌ గీ వాడుతున్నాం. కౌ గీలో ఏంటంటే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. అలాగే టోన్డ్ మిల్క్ వాడుతున్నాం. టోన్డ్ మిల్క్ వాడటం వల్ల ఫ్యాట్ ఎక్కువగా ఉండదు. టోన్డ్ మిల్క్ వాడినందుకు మనం ఏం చేస్తామంటే దీన్ని కస్టర్డ్ మిల్క్ చేస్తున్నాం. కస్టర్డ్ మిల్క్ చేసి దగ్గరికి రానిచ్చిపోయడం వల్ల ఏంటంటే యూ వోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్, బట్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని మన ఆవు నెయ్యితోటి కాల్చుకుంటాం. దోరగా కొంచెం ఎర్రగా వచ్చేటట్టుగా కాల్చుకొని విల్ స్టార్ట్ ద ప్రాసెస్. బ్రెడ్ స్లైసెస్ని కరిగించిన నెయ్యి మీద పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ తీసుకుంటుంది, ప్లస్ నైట్గా మంచిగా ఎర్రగా దోరగా వేగుతుంది అన్నమాట. ఈ బ్రెడ్ స్లైసెస్ మొత్తాన్ని 2 సైడ్స్ ఇలాగే కాల్చుకోవాలి. నేతిలో కాల్చుకుంటున్నాం. మామూలుగా అయితే హోటల్స్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు. మనం ఏంటంటే హెల్తీ ఫుడ్ కావాలి అనే ఆల్టర్నేటివ్గా ఈ విధంగా ఆయిల్ ఫ్రై కానీ గీ ఫ్రై కానీ చేయకుండా గీ వేసి రోస్ట్ చేస్తున్నాం. ఇలా మనకి దోరగా కాలి కొంచెం గట్టిగా అయితే ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి, ప్లస్ పాకాన్ని కూడా కరెక్ట్గా పీల్చుకుంటుంది. సో ఈ విధంగా మనం కాల్చుకోవాలన్నమాట. ఇలా రోస్ట్ అయితే మంచిగా పాకం పట్టుకుంటుంది. ఇలాగా అన్ని స్లైసెస్ దోరగా వేయించుకున్న తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో మరి కొంచెం నెయ్యి వేసుకొని మనం ఏదైతే జీడిపప్పు ముక్కలు కిస్మిస్ అందులో వేయాలనుకుంటున్నామో వాటిని కూడా కొంచెం దోరగా వేయించి ఒక పక్కన పెట్టుకుందాం. ప్యాన్లో కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు మరియు కిస్మిస్ ఒకదాని తర్వాత ఒకటి కొంచెం దోరగా వేగేటట్టు వేయించుకొని సైడ్కి పెట్టుకుందాం. ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వేయించేటప్పుడు అంతా కూడా స్టవ్ మీడియంలోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. జీడిపప్పే కాదు, మనం ఇందాక బ్రెడ్ స్లైసెస్ వేయించుకున్నప్పుడు కూడా మీడియంలో పెడితే ఏమవుతుందంటే స్టవ్ మీద మనం వేయించేటప్పుడు పొగ ఎక్కువగా రాదు, ప్లస్ నీట్గా వేగుతుంది. ఎక్కడ మాడిపోవటం లాంటిది ఏమీ జరగదు. మంచిగా కలర్ వచ్చిన తర్వాత దాన్ని తీసి ఒక పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం కిస్మిస్ కూడా ఇలాగే వేయించుకోవాలి.
చూశారు కదా జీడిపప్పు ఏ కలర్లో వచ్చిందో ఆ కలర్లోకి వచ్చే వరకు లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేయించుకున్నాం కదా, అలాగే కిస్మిస్ని కూడా కొంచెం లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ వీడియో చూసినట్టయితే మీరు ఎక్కడ కూడా మనం ఆయిల్ వాడట్లేదు, మొత్తం కూడా ప్యూర్ కౌ గీ తోటే చేస్తున్నాము. ఆవు నెయ్యి వల్ల ఏంటంటే ఇట్ ఈస్ ఎ హెల్తీ ఆల్టర్నేటివ్, మంచి ఆప్షన్, మంచి హెల్తీగా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా మనం డ్రై ఫ్రూట్స్ ఇవి ఎక్కువగా వేస్తున్నాం కాబట్టి ఇష్టంగా తింటారు, ఎంతో హెల్తీగా ఉంటుంది. కిస్మిస్ వేయించేటప్పుడు బాగా ఎక్కువగా వేగనీయకుండా లైట్గా వేగగానే తీసేయాలి. ఇప్పుడు చూస్తే బెలూన్స్ లాగా అవుతున్నాయి కిస్మిస్, అలా అవగానే దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అవి మనం మళ్ళీ పక్కకి తీసి పెట్టుకోగానే నార్మల్ కిస్మిస్ సైజ్కి వచ్చేస్తాయి. హీట్ వల్ల అలాగా బబుల్ లాగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేయించి పట్టుకుని పెట్టుకున్నాం. ఇప్పుడు మన డబుల్ కా మీఠాకి మెయిన్ కావాల్సింది ఏంటంటే పంచదార పాకం. ఇప్పుడు ఆ పంచదారని, ఒక కప్పు పంచదార, ఒక గ్లాస్ వాటర్ వేసి, అంటే ఆ పంచదార కొంచెం కరిగేంత సరిపోని వాటర్ వేసేసి దాన్ని నీట్గా కరిగించుకోవాలి. ఆ పంచదార మొత్తం మునిగేటట్టుగా, తడి కనిపించకుండా మునిగేటట్టుగా నీళ్లు పోసుకొని దాన్ని నీట్గా కరిగించుకోవాలి. తిప్పుతూ కరిగిస్తూ ఉంటే ఏమవుతుందంటే వేడి చేసినప్పుడు ఆటోమేటిక్గా షుగర్ అంతా కరిగిపోద్ది. షుగర్ అంతా ప్యూర్గా వాటర్ ఫామ్ అయిన తర్వాత కొంచెం లెమన్ వేస్తాం అన్నమాట. ఒక 2-3 డ్రాప్స్ లెమన్ వేయటం వల్ల ఏంటంటే మళ్ళీ క్రిస్టల్ ఫామ్లో తయారవుతుంది. షుగర్ మొత్తం కరిగేటట్టుగా కొంచెం తిప్పుకోవాలి. హీట్ అవుతూ ఉంటే తిప్పుతూ ఉంటే కొంచెం బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం లెమన్ డ్రాప్స్ వేస్తాం అన్నమాట. ఇప్పుడు చూసినట్టయితే మన షుగర్ సిరప్ కొంచెం మంచిగా బాయిల్ అయింది. ఇలా లైట్గా మరగడం మొదలుపెట్టిన తర్వాత స్టవ్ని కొంచెం తగ్గించుకొని దాంట్లో ఇలాచీ పౌడర్ మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, లేదంటే మనం ఇలాచీని పట్టుకొని ఇలా పౌడర్ చేసుకోవచ్చు. అలాగే ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ స్క్వీజ్ చేసి ఇత్తులు పడకుండా ఒక 2-3 డ్రాప్స్ పడేటట్టు చేస్తే ఏమవుతుందంటే మనకు షుగర్ మళ్ళీ క్రిస్టల్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ప్లస్ కొంచెం టేస్ట్ కూడా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా స్పూన్ అడ్డు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇత్తులు డైరెక్ట్గా దాంట్లో పడవు. ఆ స్పూన్లో ఇత్తులు ఆగిపోతే లిక్విడ్ మాత్రం లోపల వెళ్తుంది. మనకి కొంచెం కలర్ఫుల్గా కనిపించాలంటే దీంట్లో ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదు కలర్స్ వద్దు న్యాచురల్గా కావాలనుకునే వాళ్ళు దాన్ని స్కిప్ చేయొచ్చు. మనం దీంట్లో కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం ప్రజెంటేషన్ పర్పస్ కొంచెం ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాము. జస్ట్ పించ్ ఆఫ్ ఫుడ్ కలర్. దాన్ని మొత్తం నీట్గా కలుపుకుంటే సిరప్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం సిరప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాలని మనం టోన్ మిల్క్ తీసుకుంటున్నాము. టోన్ మిల్క్ తీసుకోవటం వల్ల ఏంటంటే దీన్ని కొంచెం దగ్గరకు వచ్చేదాకా బాగా పెద్ద సైజు బాండీలో వేసి దాన్ని కాగబెట్టినట్టయితే పాలు కొంచెం త్వరగా దగ్గరికి వస్తాయి. దీంట్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ వేస్తాం టేస్ట్ కోసం. పాలని కొంచెం హైలో పెట్టుకొని బాగా మరగనిచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని దెన్ విల్ డూ సిమ్మరింగ్ చేసేటప్పుడు మనం కొంచెం దాంట్లో కస్టర్డ్ కూడా వేద్దాం. ఇప్పుడు బాయిలింగ్కి వచ్చింది. మిల్క్ ఇలా పొంగటం మొదలైన తర్వాత ఒక 2-3 స్పూన్స్ షుగర్ వేసుకుందాం. 2-3 చెంచాలు 3 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకుని దాన్ని కలుపుకోవాలి. ఇలా పాలని ఊక కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా ఉండేటట్టు.
దీంట్లోకి కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు మనం యూజ్ చేసే దీంట్లో వేక్ఫీల్డ్ వాళ్ళ వెనీలా కస్టర్డ్ పౌడర్, ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం. దీనివల్ల ఏంటంటే త్వరగా పాలు దగ్గరికి వస్తాయి, ప్లస్ కొంచెం చిక్కగా అవుతాయి. లేదు మేము హై ఫ్యాట్ ఉన్న మిల్క్ వాడతామంటే అలా కూడా వాడుకోవచ్చు. ఇంకా కొంచెం టేస్ట్ కోసం ఏం చేస్తారంటే కొంతమంది దీంట్లో మిల్క్ మేడ్ లాంటివి కలుపుకోవచ్చు, అవి కలుపుకుంటారు. మనం ఏంటంటే హెల్తీ ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నాం కాబట్టి, లో ఫ్యాట్ ఉండాలనుకుంటున్నాం కాబట్టి టోన్ మిల్క్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ కలుపుతున్నాం. ఇందాక మనం కస్టర్డ్ పౌడర్ డైరెక్ట్గా పాలల్లో వేస్తాం. దీనివల్ల ఏంటంటే కొంచెం జెల్లీ టైప్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇది కొంచెం లుక్ పరంగా బాగుంటుంది, ప్లస్ జెల్లీస్ ఉన్నట్టుగా ఉంటాయని చెప్పేసి మనం డైరెక్ట్గా వేసాం. గడ్డలు కట్టడం వల్ల జెల్లీస్ ఫామ్ అవుతాయి. లేదు మాకు నీట్గా అంతా కలిసిపోవాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ కస్టర్డ్ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో కొంచెం మిల్క్ తీసుకొని దాన్ని నీట్గా గడ్డలు లేకుండా కలుపుకొని వేయాలి. ఇప్పుడు అదే ఎలా కూడా చూపిస్తాం మీకు. ఇలా బౌల్లో కొంచెం మిల్క్ తీసుకొని దాంట్లో కస్టర్డ్ పౌడర్ వేసి కలపటం వల్ల ఏమవుతుందంటే మీకు ఇందాక వచ్చినట్టుగా ఎటువంటి గడ్డలు ఫామ్ అవ్వో నీట్గా తయారవుతుంది అన్నమాట. ఇలా కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇందాక వచ్చింది ఏంటంటే జెల్లీస్ కోసం అలా తయారు చేసాము. అది ఫైనల్గా పాలంతా దగ్గరకు వచ్చిన తర్వాత జెల్లీలాగా తయారవుతుంది. మొత్తం ఒక 3 to 4 స్పూన్స్ మీకు కస్టర్డ్ పౌడర్ పడుతుంది. కొంచెం నీట్గా పాలు కొంచెం థిక్గా అవడం కోసం ఇది వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు పాలంతా ఒక లేయర్ లాగా చుట్టుగా పట్టింది, దాన్ని కూడా మనం మిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఏం వేస్టేజ్ పోదు, మొత్తం ప్రతి దానికి చుట్టూ గిన్నె కంటుకున్న పాలని కూడా మనం వాడుకుంటాం. దాన్ని కొంచెం లైట్గా గంటి పెట్టి ఇలా అంటే అది వచ్చేసి పేస్ట్ లాగా కొంచెం పాలు త్వరగా థిక్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇలా కలిపేసుకోవాలి దాన్ని. మళ్ళీ పాలు 2-3 సార్లు పొంగు వచ్చేటట్టుగా కలుపుకుంటే ఏమవుతుందంటే పాలు మీకు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1/2% తగ్గుతుంది. తగ్గిన తర్వాత కొంచెం థిక్గా తయారవుతుంది అనమాట. ఈ థిక్ తయారైన పాలని మనం డబుల్ కా మీఠాలో యూజ్ చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇందాక మనం ఏదైతే షుగర్ సిరప్ చేసుకొని పెట్టుకున్నామో దాంట్లోకి ఈ బ్రెడ్ క్రమ్స్, మనం బ్రెడ్ రోస్ట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ని ఒక్కొక్కటి ముంచి పక్కన పెట్టుకుంటాం. కొంచెం లైట్గా షుగర్ సిరప్ పీల్చే వరకు అందులో ఉంచేసి దాన్ని తీసి పక్కన పెట్టుకుంటాం అన్నమాట. దీనికి గ్యాస్తో పని లేదు, గ్యాస్ స్విచ్ ఆఫ్ చేసి మీరు యూజ్ చేయొచ్చు. బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్క దాన్ని ఒక 1-2 మినిట్స్ అట్లా అందులో ఉంచేసి కొంచెం నీట్గా మొత్తం తడిచినట్టు అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ కొంచెం ఎక్కువగా నానితే ఏమవుతుందంటే కట్ అయిపోతాయి, పీసెస్ అయిపోతాయి. సో ఎక్కువగా నాననీయకూడదు. నాననీయకుండా త్వరగా తీస్తే ఏమవుతుందంటే నీట్గా వస్తుంది. బ్రెడ్ ఒకసారి మునిగి దానికి లైట్గా సిరప్ పట్టే వరకే ఉంచాలి, ఎక్కువసేపు ఉంచొద్దు. ఎక్కువసేపు ఉంచితే ఏమవుతుందంటే మనకి స్లైసెస్ కట్ అయిపోతాయి. ఇప్పుడు మనం చేసే డబుల్ కా మీఠాని హైదరాబాద్లో షాహీ కట్టు కూడా అంటారు. దీన్ని ఏంటంటే మామూలుగా మనం డబుల్ కా మీఠా జనరల్గా ఫంక్షన్స్లో వీటిలో చేసేది, స్వీట్ షాప్లో చేసేది ఏమంటే అది మొత్తం మెత్తగా చేసేస్తారు. ఈ షాహీ టుకుడా ఏంటంటే అది పీస్ అవ్వకుండా అలాగే స్లైస్ ఎలా ఉందో అలాగే ఉంచేస్తారు. దానిపైన మనం ఇందాక చేసుకున్న మిల్క్ అనేది పోస్తాం అన్నమాట. దానిపైన మనం డ్రై ఫ్రూట్స్ ఇవి యాడ్ చేస్తాం. మనం షుగర్ సిరప్లో వేసుకొని తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మనం స్లర్లీగా చేసామో ఇందాక పాలని దగ్గరికి చేసామో దాన్ని దీని మీద పోసుకుంటాం. అన్ని బ్రెడ్ స్లైసెస్ మీద పడేటట్టుగా దాన్ని నీట్గా దాని మీద పోసుకుంటాం. మీకు ఇందాక చెప్పాను కదా జెల్లీలాగా ఫామ్ అవుతుందని.
ఇది ఒక జెల్లీ టైప్లో తయారవుతుంది, టేస్టీగా ఉంటుంది, అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. కస్టర్డ్ పౌడర్ ఇలా జెల్లీలాగా ఫామ్ అవుతుంది గడ్డలుగా వేసుకుంటే. అదే మిక్స్ చేసి వేసుకుంటే మనకి మామూలు పౌడర్ కలిసిపోతుంది పూర్తిగా. ఇప్పుడు మనం పాలను వేసుకున్నాం కదా, దీన్ని కొంచెం డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుందాం. మనకెంతో ఇష్టమైన షాహీ టుక్డా డబుల్ కా మీఠా రెడీ. మన షాహీ టుక్డా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం టేస్ట్ చేసి చూద్దాం. ఇది చూసారు కదా, డబుల్ కా మీఠా అయితే మీకు మొత్తం మెత్తగా అయిపోతుంది. ఈ షాహీ టుక్డా ఏంటంటే పీస్ లాగా అలాగే వస్తుంది. ఎంతో టేస్టీ షాహీ టుక్డా రెడీ.